మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్, రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో అపోజిషన్ లీడర్ పార్లమెంట్లో, ఆయన నిన్న ఇంగ్లీష్ గురించి ప్రస్తావించారు సార్. అది గతంలో మనం ఏపీలో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే అవి ఏదో తప్పు జరిగిపోతున్నట్టు ఎల్లో మీడియా మొత్తం ప్రచారం చేసింది. దాన్ని ఎట్లా చూడాలంటారు సార్? ఇది నేషనల్ ఇష్యూ లెక్క చూడొచ్చా సార్? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ మీడియం అనే కాదు, ఆయన గతంలో ఇప్పుడు లేదంటే వర్తమాన సమాజంలో ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధంగా అయితే రాజకీయాలు నడుస్తున్నాయో, ఈ రాజకీయాలన్నిటికీ కూడా ఒక విభిన్నమైన శైలిలో, ఇంకా చెప్పాలంటే కొంత ప్రోగ్రెసివ్ థాట్స్తో ప్రగతిశీల భావాలతో ఉన్నటువంటి సంప్రదాయ రాజకీయాలకి అతీతంగా రాజకీయాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం మంచిదే, కానీ దాన్ని ఏంటంటే క్రమక్రమంగా చేసుకుంటూ వెళితే బాగుండేది. ఒక్కసారిగా అన్నీ ఒకేసారి పెట్టేసరికి ఏంటంటే ఒక చంటి పిల్లవాడికి మంచి బలవర్ధకమైనటువంటి రుచికరమైనటువంటి స్వీట్లన్నీ కూడా పెడితే ఎలా ఉంటుందో, ఆ విధంగా అసలు వాటి రుచే, వాటి ఇది రూపం కానీ వాటి గుణం కానీ తెలియనటువంటి సమాజం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైపోవడంతో దీన్ని అలుసుగా తీసుకొని విపక్షాలు అదేదో పెద్ద అపరాధంలాగా చాలా తప్పు జరిగిపోతుంది అన్నట్టుగా ఉధృతమైన ప్రచారం చేశారు. అటువంటి వాళ్లే ఈ రోజున తాము ఎంత పొరపాటు చేశామనే దాని మీద చాలా చింతిస్తున్నారు. చింతించడం కాదు, సఫర్ అవుతున్నారు చెప్పాలంటే. అల్టిమేట్లీ ఎవరైతే వాళ్ళ యొక్క మాటలు విన్నారో, ఎవరైతే తమకు లభించేటువంటి భవిష్యత్తు, మంచి బంగారు భవిష్యత్తుకి సంబంధించి మన పునాదులు వేసినటువంటి దీన్ని వాళ్లే కూలదోసుకున్నారో, వాళ్ళు ఈ రోజున చాలా సఫర్ అవుతున్నారు. రెండు ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి రెండు సమస్యలు ప్రధానంగా చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి మహిళలు కానీ, లేకపోతే అంటే ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబాలు కానీ ఏమవుతాయంటే, అప్పటి వరకు మనం ఏదైనా వాళ్ళకి మేలు చేయొచ్చు గాక, మరొకళ్ళు వచ్చి నీకు అంతకంటే కూడా చాలా ఎక్కువ ఇస్తాను అన్నప్పుడు, ఆయన వయసు, ఆయన అనుభవం, ఆయన స్థాయిని చూసి ఇంత పెద్ద మనిషి చెప్తున్నాడు, నిజంగానే వస్తాయేమో, సరే ₹2 ఎక్కువ ఇస్తే మనకి మంచిదే కదా అనే దీంతో ఆశపడినటువంటి మహిళలు, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజు నిట్ట నిలువున దగా పడ్డారు. దగాకి గురవటమే కాకుండా అవహేళనకు కూడా గురవుతున్నారు. వాళ్ళు ప్రామిస్ చేసిన వాళ్ళకి వీళ్ళేమి జనం అడగల, ఓటర్లు అడగల, వాళ్ళుగా ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ని వీళ్ళు విశ్వసించారు. వాళ్ళు చేసిన ప్రామిస్ని వాళ్ళు అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలి అని చెప్పని ఎగతాళి చేస్తున్నారంటే, పేదల బతుకులు వీళ్ళకి ఎంత పేలపిండిలాగా కనిపిస్తున్నాయో, ఎంత తేలిగ్గా కనిపిస్తున్నాయో అనడానికి అదొక వాళ్ళని అవహేళన చేస్తున్నటువంటి తీరే ఒక ఉదాహరణ. సో ఆ విధంగా వాళ్ళు దాగాపడ్డారు. ఇక విద్యార్థుల విషయానికి వద్దాం. విద్యార్థులు వాళ్ళ యొక్క భావజాలం ఏంటంటే, ఎంత తెలివితేటలున్నా ఏమున్నా కూడా ఒక కాల్పనిక జగత్తులో యువత విహరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకా జ్ఞానం అనేటువంటిది ఒక పరిణిత దశకి రారు. వాళ్ళు పరిణిత దశకి రానటువంటి వయసు టీనేజ్ వయసు. ఆ టీనేజ్ వయసులోనే కొత్తగా ఓటర్లు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఓటర్లుగా వచ్చారు. లేదు, ఒకసారి ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యువత అంతా కూడా ఒక కాల్పనిక జగత్తులో విహరిస్తూ, తెర మీద కనిపించినటువంటి హీరో ఒక్కసారిగా తమ మధ్యలోకి వచ్చి విపరీతమైనటువంటి ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తుంటే మెస్మరైజ్ గురయ్యారు, సమ్మోహితులయ్యి ఏ ఇంజనీరింగ్ కాలేజీల్లో, ఏ డిగ్రీ కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్స్తో అయితే చదువుకుంటున్నారో వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రచారానికి ఒక్కసారిగా మెస్మరైజ్. మనం చూసాం అక్కడ ఎన్నికల సమయంలో చాలా మంది వాళ్ళు ఒపీనియన్ పోల్కి వెళ్తే ఆ యంగ్స్టర్స్ వాళ్ళందరూ ఈసారి ఎవరికి వేస్తారంటే పవన్ కళ్యాణ్కి వేస్తాం, మేము పవన్ కళ్యాణ్ మా అభిమాన హీరో, ఇట్లా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే అనేక మంది గంప గుత్తగా ఓట్లు గుద్దారు కూటమికి. సో ఈ రోజు పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకి ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్కి లేదు, డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్కి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేక అవమానాలకు గురవుతూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత సఫర్ అవుతున్నారంటే, నిత్యం జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటా ఉన్నారు వాళ్ళు. అటు పక్కనేమో పేద మధ్య తరగతి మహిళలు,
వాళ్ళంతా వాళ్ళు రోజు జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటున్నారు ఎంత పొరపాటు చేశామని. ఈరోజు విద్యార్థుల్లో కూడా ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. అంటే ఏతావాత ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ యొక్క ఫలాలు సరిగ్గా అప్పుడప్పుడే చిగుర్చుతున్నటువంటి సమయంలో, అట్టడుగున దశాబ్దాలుగా ఉన్నటువంటి సమాజం ఈ రోజున పైకి రాబోతున్నటువంటి తరుణంలో మొదలంట ఫ్యూడల్ శక్తులు నరికివేసినటువంటి పరిస్థితిగా దీన్ని చూడాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ఒక దూరదృష్టితో ఒక లాంగ్ సైట్తో చేసినటువంటి కార్యక్రమం అది. దాన్ని నిజానికి అనేక రాష్ట్రాల్లో నేను స్వయంగా సాక్షిని కూడా చాలామంది ఈ ద్విభాషా సూత్రం ఏంటి, దీన్ని ఎలా అమలు చేస్తున్నారు, ఈ సిలబస్ కానీ ఈ పుస్తకాలు కానీ అని చెప్పని ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, విద్యాశాఖ మంత్రిగా మా బొత్స సత్యనారాయణ గారు ఉన్నప్పుడు నేనున్నాను ఆ రోజున. వాళ్ళు చాలామంది రిప్రజెంటేటివ్స్ వచ్చి దాని గురించి ఇక్కడికి స్టడీ చేయడానికి వచ్చారు, వాళ్ళ రాష్ట్రాల్లో అడాప్ట్ చేసుకోవడానికి. ఆ విధంగా ఇంగ్లీష్ మీడియం ఒక్కటే ఈరోజు రాహుల్ గాంధీ నోట ఏ మాటలైతే వచ్చాయో వాటన్నిటినీ ఈ దేశంలో తొట్టతొలతగా ఆచరించినటువంటి వ్యక్తి, ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి, తర్వాత ఈరోజు మార్గదర్శిగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత విస్పష్టంగా చెప్పాడనంటే ఆయన ఇంగ్లీష్ మీడియం ఒక్కటే భవిష్యత్తుకి దర్శనం, ప్రగతి పథంలో నడవాలి అనంటే ఇంగ్లీష్ మీడియమే. ఈ ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించే శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అడగండి అని రాహుల్ గాంధీ అన్న మాటలు చూస్తే ఈ మాటలు మనం ఎక్కడో విన్నామే అని కూడా అనిపించదు. ఎక్కడ విన్నామంటే అరే ఈ మాటలే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజున ఎన్నికల ప్రచారంలో చెప్పింది అని వెంటనే మనకు స్ఫురణకు వస్తుంది. అచ్చంగా జగన్మోహన్ రెడ్డి నోటిలో నుంచి వెలువడినటువంటి మాటల్లాగా రాహుల్ గాంధీ మాటలు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం చదువుకు సంబంధించి. అంతేకాకుండా మీ పిల్లలు ఈ ఇంగ్లీష్ని వ్యతిరేకించేటువంటి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడగండి అని అచ్చంగా అదే మాట అన్నాడు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క దార్శనికత, జగన్మోహన్ రెడ్డి యొక్క దూరదృష్టి, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోగ్రెసివ్ థాట్స్. ఇది మనం స్పష్టంగా చెప్పొచ్చు. దీన్ని ఇవాళ ఒక జాతీయ పార్టీ నాయకుడు, దట్టు జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విభేదించినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ చాలా చక్కగా యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫిలాసఫీని ఇవాళ జాతీయ వేదిక మీద నుంచి ప్రసంగించాడు అని అంటేనే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇదేంటని తెలుస్తుంది. ఇక్కడే మీకు ఇంకొక ఈ విషయంలో నిజానికి అది ఒక సపరేట్ వీడియో అవుతుంది, కానీ ఇందులోనే ఒక పాయింట్గా చెప్తాను. సరిగ్గా ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడటానికి 4 రోజుల ముందు ఒక జాతీయ మీడియాకి కేటీఆర్ ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్పింది ఏంటంటే రాబోయే కాలంలో ఇక మన ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ ఆ రోజున ఢిల్లీ సీఎంగా చేసినటువంటి ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ కానీ, ఆ పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ, ఈ రెండు అటు ఇండియా కూటమికి కానీ ఇటు మన ఎన్డీఏ కూటమికి కానీ వాళ్ళతో కలవకుండా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకున్నారు అంటూనే జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన అత్యద్భుతమైనటువంటి ఒక ప్రశంస ఇవ్వటం అంటే నేషనల్ సెనేరియోలో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక స్టెప్ ఏదైతే ఉందో అది చాలా స్ఫూర్తిమంతం అని చెప్పాలి. ఆ విధంగానే రేపు రాబోయే కాలంలో ఒక 15 సంవత్సరాల పాటు ప్రాంతీయ పార్టీలది హవా నడుస్తుంది జాతీయ స్థాయిలో కూడా అంటూ ఈ ఉదాహరణని జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఆయన ప్రస్తావించాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయం కానీ, రాజకీయ దార్శనికత కానీ ఇవన్నీ కూడా ఇదే. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఒక గొప్ప మధ్యందిన మార్తాండుని సైతం కరిమబ్బులు అనేటువంటివి తాత్కాలికంగా కమ్మి వేస్తాయి. ఆ రకంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అయిందని చెప్పుకోవాలి తప్ప ఈరోజు ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, జాతీయ స్థాయిలో కానీ, జాతీయ నాయకులు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ ఈయన టేకప్ చేసినటువంటి ఇష్యూస్ని వీటన్నిటిని కూడా ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని చెప్పొచ్చు. సో అది జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వ పటిమ కానీ, తన యొక్క దార్శనికత కానీ చెప్పొచ్చు.